జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, చంద్రబాబు మధ్యలో చర్చలు, వాటిలో ముందు వెనుకలు వీటి గురించి మనం ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నాం. ఈరోజు ఆయనే చెప్పేశారు, ఈ చర్చలు ఇవి పెద్ద పార్టీలు ఇవన్నీ అయినప్పుడు కొన్ని చిక్కులు తప్పదు అని. చిక్కులు తప్పదు, కానీ ముందుకే పోవట్లేదు. లేదా అది 3 పార్టీల 2 పార్టీలు అనేది తేలడం లేదంటుంది బయట వాళ్ళు చూస్తున్న ఒక సమస్య. దానికి తుది మాట మీరు కూడా చెప్పట్లేదు, ఇప్పుడు కూడా చెప్పలేదు. ఇవి ఉంటాయన్నారు, బాగానే ఉంది. కానీ ఆయన కమ్యూనిస్ట్ పార్టీల ప్రస్తావన కూడా తెచ్చారు. కమ్యూనిస్టులతో బీఎస్పీతో ఇదివరకు పొత్తు పెట్టుకుంటున్నాను. బీఎస్పీతో అసలు పొత్తు ఏముంది, ఏం జరిగింది అనేది ఒక $1 మిలియన్ క్వశ్చన్. పవన్ కళ్యాణ్ బీఎస్పీని అప్పుడు ఎందుకు రంగంలోకి తెచ్చారన్న దాని మీద కూడా భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. నాకు కూడా కొన్ని తెలుసు. బీఎస్పీ నిజంగా రాష్ట్రంలో ఉందా, బీఎస్పీ తరఫున కూడా వీళ్ళకి సంబంధించిన వాళ్ళే వచ్చారా, ఇలాంటి సందేహాలు అప్పుడు కలిగాయి. కమ్యూనిస్టులు తీసుకున్న సీట్లు ఏనండి, వాళ్ళు పోటీ చేసినవేనండి, వాళ్ళు ఆటంకాలు పెట్టింది ఏముంది మిమ్మల్ని. ఇప్పుడు చంద్రబాబుతో మీరు పడుతున్న తంటాలు కమ్యూనిస్టులతో దాదాపు ఆ కూటమికి నాయకుడిగా, ముఖ్యమంత్రి అభ్యర్థిగా మీ నాయకత్వాన్ని ప్రకటించిన దాన్ని రెండింటినీ పోల్చడం అన్యాయం కదా. కమ్యూనిస్టులు మీ డేట్స్ కోసము సభలు అవన్నీ జరుగుతున్నప్పుడు వచ్చినా రాకపోయినా అనేక సమస్యలు ఎదుర్కొంటూ వాళ్ళు ఐక్యత కోసం నిలబడలేదా? ఎప్పుడైనా ఒక్క తప్పు మాట మాట్లాడారా? ఎప్పుడైనా కానీ ఒక్క వివాదం వచ్చిందా దాంట్లో? ఎంత ముందుగానే పరిష్కారం. మీరు రాకపోవడం తప్ప చర్చలకు. కమ్యూనిస్టులతో జనసేన జరిగినప్పుడు వేరు. చంద్రబాబు అనుభవం కూడా అంతే. చంద్రబాబు యునైటెడ్ ఫ్రంట్ తర్వాత అంతకుముందు కమ్యూనిస్టులతో కలిసి, అంటే ముఖ్యంగా హరికిషన్ సింగ్, సుర్జిత్ యేచూరి, ఇంద్రజిత్ గుప్తా ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు ఆ రోజుల్లో ఆయనకు నిజంగా చాలా గౌరవం ఉంది, నిజంగా చక్రం తిరిగింది. అదే బీజేపీ క్యాంపుకి వెళ్ళిన తర్వాత గౌరవం లేదు. ఎందుకంటే బీజేపీ క్యాంపులో ఇతరులకు ఎవరికి గౌరవం ఉండదు, మోడీ చుట్టూ తిరగాల్సిందే. మోడీయే కదా ప్రధాని, పెద్ద నాయకుడు. కానీ ప్రజాస్వామిక సూత్రాలు, కొలబద్దలు కొన్ని ఉంటాయి కదా, అవి పాటించబడవు. చంద్రబాబు విషయం కూడా నేను చాలాసార్లు చెప్పాను. ఆయన సీట్లు సర్దుబాటు తేల్చాడు, వాళ్ళ పార్టీ వాళ్ళవే తేల్చాడు. సో చివరి వరకు ఉండి ఒక విధంగా వాళ్ళు ఏదో ఒక విధంగా ఒప్పుకోవాల్సిన పరిస్థితి కల్పిస్తారు, లేకపోతే తమ వాళ్ళని అక్కడ కూడా పెడతారు. ఇవన్నీ జరుగుతాయి. అందుకని ఈ రెండింటిని కూడా కలపడం. మీరు ఇప్పుడున్న సమస్యల గురించి చెప్పండి, ఎలాంటివి ఎదుర్కొంటున్నారో చెప్పండి. మూడోది, ముఖ్యమంత్రి జగన్ ఆయన పాలనలో స్త్రీల మీద జరిగే దాడులు, అర్జునుడు కాదు అన్నారు. ఇవన్నీ ఓకే, ప్రతిపక్ష నేతగా మీరు అలా మాట్లాడడం మంచి సరైనటువంటి పద్ధతే. కానీ వాళ్ళే కదా మళ్ళీ ఇక్కడికి వస్తున్నారు. అదే బాలశివరు అక్కడ ఉంటే ఒకటి, ఇక్కడికి వచ్చేసరికి ఆయన మొత్తం మారిపోతారు. ఎంతమంది ఇక్కడి నుంచి అటు దూకారో, అక్కడి నుంచి ఇటు వచ్చారు. ఎప్పుడు ప్రతిపక్షంలోనే ఉన్నవాళ్ళు కొంతమంది ఉన్నారు, కానీ ఒక సీజన్లో ఇక్కడ, ఒక సీజన్లో అక్కడ మారేవాళ్ళు ఎంతమంది లేరు. ఇంక వాళ్ళందరూ ఒకసారి మన దగ్గరికి వస్తేనేమో వాషింగ్ పౌడర్ నిర్మాలాగా అయిపోతారు. అటు ఉంటే మటుకు వాళ్ళు చాలా దోషులు అవుతారండి. ఇది ఎలా కుదురుతుంది? ఒకటేదో అర్థమవుతుంది, చిక్కులు ఏవో కొన్ని ఉన్నాయి, కొన్ని స్టంబ్లింగ్ బ్లాక్స్ అయితే కొన్ని ఉన్నాయి. చిక్కులున్న ఓ పొత్తుతోనే ముందుకు పోతానని పవన్ కళ్యాణ్ మరొకసారి ఈరోజు తేల్చి చెప్పేశారు. ఈరోజు దాంట్లో బీజేపీ కేంద్రం ఇవి టోటలీ ఆబ్సెంట్. నేను నిన్న మొన్న కూడా చెప్పాను, చాలా రోజులుగా ఎందుకు మౌనం పాటిస్తున్నాను. మౌనం వీడియరు అంటే ఏదో కొంచెం కూర్చున్నట్టు జరిగినట్టు, కొంత నడవకపోతే కాన్ఫిడెన్స్ పెరగట్లేదని ఒక వాస్తవాన్ని గుర్తించారు. కాబట్టి ఆ ప్రోగ్రామ్స్, 2 ప్రోగ్రామ్స్ ఈరోజు పెట్టుకున్నారు. సో పవన్ కళ్యాణ్ పొలిటికల్ షో ఏదో నడుస్తుంది, తర్వాత ఎక్కడికి దారితీస్తుంది? అల్టిమేట్గా ఆయన దృష్టిలో ఏముందంటే బీజేపీతో కంటే తెలుగుదేశంతోనే ఉంటారు అనేది మటుకు ఈరోజు మాట్లాడిన దాన్ని బట్టి కొంత మనం నిర్ధారించుకోవాలి.